తాను దేశ ప్రధాని గానీకే దేశాన్ని ఇడగొట్టిండు. తను రాజ్యాధికారం కోసము ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. భారతదేశంలో ఒకడు 2 గంటడు, ఒకడు 20 మందిని గంటడు. ఢిల్లీ సుల్తాన్లకు చెప్తున్నా, రేవంత్ అన్న సుల్తాన్లకు చెప్తున్నా, ఈ సుల్తానా గురించి ఏమైనా చిట్టాయిపోమంటారా అని అడుగుతున్నా. మన కాక ఊకే బాంబేకి ఎందుకు పోతుండేనో, ఎవరెవరితో తిరుగుతుండేనో మొత్తం బయట పడుతుంది. అప్పుడు ఒక్క పేపర్ కూడా నెగటివ్ రాస్తే బద్దల్ భాషింగాలు చేసిర్రు ఆ పేపర్లో. అప్పుడు డెమోక్రసీ సావలే. చెవులు పెద్దగా పెట్టినోండ్రి ఫ్రెండ్స్. వెనకటికి మీరు చూస్తున్నది కరెక్ట్. వెనకటికి తాను దేశ ప్రధాని గానీకే దేశాన్ని ఇడగొట్టిండు. తను రాజ్యాధికారం కోసము ఎమర్జెన్సీ తీసుకొచ్చింది ఇందిరాగాంధీ అధికారం. దేశాన్ని విడగొట్టింది, దేశ ప్రజలను విడగొట్టింది. అట్లనే కుటుంబాలను పొట్టన పెట్టుకున్నాడు, స్టెరిలైజేషన్ అని అంటాం కదా మనము, అది తీసుకొచ్చింది సంజయ్ గాంధీ. వీళ్ళ కుటుంబం మొత్తము ల్యాండ్ వాజ్ లాస్ట్ డ్యూరింగ్ నెహ్రూస్ కన్సాలిడేషన్, రైట్స్ వేర్ లాస్ట్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ అట్ ఇందిరాస్ అడ్మినిస్ట్రేషన్, అండ్ మై హస్బెండ్ వాజ్ లాస్ట్ ఇన్ స్టెరిలైజేషన్. దేశం క్రైడ్ ద నేషన్. డేటా ఇప్పుడు మేము ముంగట పెడతా. మన సంజయ్ గాంధీ ఉండే కదా, పాపులేషన్ ఎట్లా కంట్రోల్ చేయాలనో చాతగాక భారతదేశంలో ఒకడు 2 గంటడు, ఒకడు 20 మందిని గంటడు. అపీజ్మెంట్ పాలిటిక్స్ చెయ్య చాతగాక స్టెరిలైజేషన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చి వాళ్లకు ట్రాన్సిస్టర్లు, చాక్లెట్లు, 2 రోజుల హాలిడే, 45 రూపాయల పైసలు ఇస్తామని చెప్పి స్టెరిలైజేషన్ యాక్టివిటీ స్టార్ట్ చేసిండు. ఈ మొత్తం సినారియోలో సుల్తానా అని ఒక పేరు వినిపిస్తుంది. ఢిల్లీ సుల్తాన్లకు చెప్తున్నా, రేవంత్ అన్న సుల్తాన్లకు చెప్తున్నా, ఈ సుల్తానా గురించి ఏమైనా చిట్టాయిపోమంటారా అని అడుగుతున్నా. సంజయ్ గాంధీ సుల్తానా గురించి మొత్తం చిట్టా బయట పడుతుంది. అప్పుడు మన కాక ఊకే బాంబేకి ఎందుకు పోతుండేనో, ఎవరెవరితో తిరుగుతుండేనో మొత్తం బయట పడుతుంది. అప్పుడు సో నేను పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ కాను కాబట్టి, దేశాభివృద్ధే నేషనలిస్టిక్ అజెండా అనే నా మోటో కాబట్టి నేను నాడికి ఆగిపోతుంది. ఇక స్టెరిలైజేషన్ అనే పేర్ల మీద గుంజుకొని వచ్చి నస్బందీ చేపించిన ఘనత, హీన చరిత్ర కాంగ్రెస్ చరిత్ర. అట్లా నస్బందీ చేస్తున్నప్పుడు కొన్ని ప్రాణాలు కూడా పోయినాయి. ఆమెనే ఒక మాట అన్నది, మై హస్బెండ్ వాజ్ లాస్ట్ డ్యూరింగ్ స్టెరిలైజేషన్. ఒక్క పేపర్ కూడా నెగటివ్ రాస్తే బద్దల్ భాషింగాలు చేసిర్రు ఆ పేపర్లో. అప్పుడు డెమోక్రసీ సావలే. తల్లి కొడుకులు డిక్టేటర్లు కాలే. ఏ పత్రిక రాయలే, హిస్టరీ డ్రూరాటికి కనబడలే, లిల్లీకి సమజ్ కాలే, తులసికి ఇనిపియలే, ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి యాద్ రాలే. కొంతమంది పక్షపాత జర్నలిస్టులకు మాట్లాడాలని అనిపించలే. కాంగ్రెస్ ఈయన చరిత్ర ఒకనాడు దేశాన్ని ఇడగొట్టింది పదవి కోసం. కాంగ్రెస్ ఈయన చరిత్ర తన అధికారం ఏడపోతుందో అని చెప్పి దేశంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చింది ఇందిరమ్మ రాజ్యం. ఒక కాంగ్రెస్ ఈయన చరిత్ర ఇవాళ ఏం చేస్తుందో మీరు చూడండి. టు వైండ్ అప్ ద చిట్టాస్ ఆఫ్ ది డే, చిత్రగుప్త పర్సెప్షన్ ఒకటి ఉంటుంది కదా. నా ఆలోచన ఏందనంటే ఫ్రెండ్స్, భారతీయ జనతా పార్టీకి 2019 కంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ సీట్లు వస్తాయి. దేవుడి దయ వల్ల 340 నుంచి 370 ఖచ్చితంగా కొడుతుంది భారతీయ జనతా పార్టీ. భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. నేను వేణుస్వామిని అయితే కాదు, బట్ డేటా ఉన్నది కాబట్టి ఆ డేటాతో మాట్లాడుతున్నా. 340 నుంచి 370 ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అలోన్ కొడుతుంది. ఎన్డీఏ 400 పార్ ఖచ్చితంగా చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి మ్యాక్సిమం 30 ±5, కొన్ని రాష్ట్రాలలోనైతే 0కి పరిమితం అయిపోతుంది. కంప్లీట్ ఇండియా అలయన్స్ కూడా నాకు తెలిసి ఒక 125 సీట్లు కూడా పెద్దగా రావు. బెంగాల్లో కూడా టీఎంసీకి పెద్ద చెక్ ఎదురుపడుతుంది. ఈసారి ప్రజలు తిరగబడతారు. భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎంటైర్ అపోజిషన్ కేవలం ఒక 125 సీట్లకు పరిమితం అవుతుంది. మీరు ఇది రాసి పెట్టుకోండి.